మనబోలు మండలం కొండ కొండిపాడు గ్రామస్తురాలని. మనబోలు మండలం నెల్లూరు జిల్లా. అయితే 2 ఎకరాల పొలం నాకు ఉంది సార్. 2 ఎకరాల పొలంలో 7:30 అప్పుడు ఊరు కోసుకొని వస్తున్నాను నేను. ఊరు కోసుకుంటే ఆనాలు చేనయ్య, ఆనాలు నలితమ్మ, ఆనాలు తత్తేసు, వాసు అని అబ్బాయి నలుగురు మలుకొని, 3 మగోళ్ళు, ఒక ఆడమనిషి మలుకొని నన్ను కొట్టి 2 పుట్లొట్లు దొరకబోయారు సార్. ఏందమ్మా ఏం నన్ను ఎందుకు కొడుతున్నావు, ఎందుకు దొరకబోతున్నావు అని నేను అడిగాను సార్. నేను అడిగితే మాకు మీ అబ్బాయి బాకీ ఉన్నాడు అన్నారు. బాకీ ఏం లేదు సార్ మా అబ్బాయి. అందుకు గురించి కొట్టి 3 మగోళ్ళు కొట్టి ఆడమనిషి కొట్టేసి ఈ తొడుగు నిప్పు పట్టేసింది. అదేమని అడిగి కేసు పెట్టినాను. కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేసినాడు. 3 రోజులకు మన వాళ్ళని బట్టి 3 రోజులకు తిరిగితే ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయినాక డిఎస్పీ వచ్చాడు. డిఎస్పీ వచ్చి ఇన్క్వైరీ చేసినాడు. కరెక్ట్గా ఆడ చెప్పారు. టాగటర్ పిల్లవాడు చెప్పాడు డిఎస్పీకి, అయ్యా డిఎస్పీ కేసు కడతానమ్మా, నా కొడుకు పని అయిపోద్దని చెప్పిండు. ఇప్పటికి ఏమీ లేదు సార్. ఇప్పటికి అందరిని కోరుకుంటున్నాను నాకు న్యాయం చేయమని. ఇప్పుడు ఏంటంటే నిన్ను పొడి చేస్తాం గెలిచేస్తాం అని ఈ కేసు కట్టం పెట్టి మా మనవాడు నిన్న వారం రోజులు పోలీస్ స్టేషన్లో కొట్టి ఒప్పుకోమని కేసుని వాడి మీద దొంగతనాలు వేసి ఒట్టిదేను సార్. ఇప్పుడు దొంగతనం చేయలే ఏమీ లే. ఆవు మా కొడుకుది ఒక ఆవు మా ఇంటికి వస్తుంటే వాడు దాడి తోలితే నువ్వు ఆ ఆవును దొంగతనం చేసినావు వారం రోజులు కొట్టేసినారు సార్. ఇట్లా జరుగుతూ ఉంది సార్. నాకు అన్యాయము. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సార్ నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్.